రెండేళ్లుగా కనిపించని సాయి పల్లవి ఒకేసారి 2 సినిమాలతో వస్తోంది. దివంగత ఆర్మీ ఆఫీసర్ బయోపిక్ గా రూపొందుతున్న సినిమాలో ఆయన భార్యగా సాయి పల్లవి కనిపిస్తోంది. దీనికి సంబంధించి బ్యూటిఫుల్ ఇంట్రో పేరుతో వీడియో రిలీజ్ చేశారు. అమర జవాన్ భార్యగా సాయి పల్లవి ఎలా ఉందో చూసిద్దాం. 2022లో తెలుగులో వచ్చిన విరాట పర్వం, తమిళంలో రిలీజ్ అయిన గార్గి తర్వాత సాయి పల్లవి కనిపించలేదు. ప్రస్తుతం 4 సినిమాలు చేస్తుంటే అక్టోబర్ 31న తమిళ చిత్రం అమరన్, డిసెంబర్లో తండేల్ రిలీజ్ అవుతున్నాయి. లవ్ స్టోరీ తర్వాత చైతుతో మరోసారి జతకడుతోంది ఈ హైబ్రిడ్ పిల్ల. శివకార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా అమరన్. ఇండియన్ మోస్ట్ ఫియర్లెస్ బుక్ ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో కమల్ హాసన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆర్మీ ఆఫీసర్ ముకుంద్గా శివకార్తికేయన్, ఆయన భార్య సింధు పాత్రలో ఇందూగా సాయి పల్లవి నటిస్తోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ లో మోడీ, ఒబామా స్టేజ్ మీద ఉండగా ఆర్మీ ఆఫీసర్ భార్యగా సాయి పల్లవి సత్కారం అందుకుంటుంది. మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తోంది. ప్రస్తుతం 3 భాషల్లో తెలుగు, తమిళం, హిందీల్లో 4 సినిమాలు చేస్తోంది. క్యారెక్టర్ నచ్చితే గానీ సైన్ చెయ్యని సాయి పల్లవి ప్రస్తుతం పెర్ఫార్మెన్స్ రోల్స్ తో పండుగ చేసుకుంటోంది. సాయి పల్లవి తెలుగు, తమిళం కంటే బాలీవుడ్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టింది. హిందీలో ఏకంగా 2 సినిమాలు చేస్తోంది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్ తో జతకడుతూ హిందీలోకి అడుగుపెట్టి ప్రతిష్టాత్మక రామాయణ్లో సీతగా నటిస్తోంది. దంగల్ తీసిన నితేష్ తివారీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని రామాయణ్ తీస్తున్నాడు. సీతగా చాలా మంది పేర్లు బయటకొచ్చినా చివరికి ఈ అరుదైన ఛాన్స్ సాయి పల్లవిని వరించింది. ఇప్పటి వరకు సినిమాకు 3-4 కోట్లు తీసుకునే ఈ టాలెంటెడ్ హీరోయిన్ కి రామాయణ్ కోసం 10 కోట్లు ఇచ్చారని తెలిసిందే. బాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువ తీసుకుంటున్న హీరోయిన్ అంటే దీపికా పదుకోన్. సినిమాకు 15 కోట్లకు పైగా, ఆలియా భట్ కూడా 10 కోట్లకు పైగా డిమాండ్ చేస్తున్నారు. జవాన్ హిట్ తో నయనతార రేంజ్ 10 కోట్లకు చేరింది. అయితే హిందీ మూవీ ఒక్కటి కూడా రిలీజ్ కాకుండానే సాయి పల్లవి 10 కోట్ల హీరోయిన్ అయిపోయింది. వయసులో ఉన్నప్పుడు లేడీ పిల్లలాగా గెంతడం కామనే. 40+ లోను ఎనర్జెటిక్ డాన్స్ తో ఇరగదీస్తే సంథింగ్ స్పెషలే. సినిమా ఇండస్ట్రీకి వచ్చి 20-25 దాటినా ఇప్పటికీ కుర్ర హీరోయిన్లా ఆడిపాడుతున్న ఆ ముద్దుగుమ్మలెవరో చూద్దాం. శ్రీలీల ఈస్తో డాన్స్ చేస్తోంది అంటే అర్థం ఉంది. వయసులో ఉండడం, దీనికి తోడు క్లాసికల్ డాన్సర్ కావడంతో బాడీని స్ప్రింగ్లా అలా తిప్పేస్తుంది. శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే వంటి కుర్రభామలకు ధీటుగా 40+ లో త్రిష గోట్లో వేసిన డాన్స్ ఏమాత్రం తీసిపోదు. రజనీకాంత్ కొత్త సినిమా వేటయాన్ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్లో మంజు వారియర్ డాన్స్ హైలైట్ గా నిలిచింది. 46 ఏళ్ల వయసులో ఈ అమ్మడి రిథమిక్ స్టెప్పులకు తంబేలు తెగమెచ్చేసుకుంటున్నారు. రజనీకాంత్, అనిరుద్ మ్యూజిక్ అంటే మంజు వారియర్ డాన్స్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మంజు వారియర్ ఈనాటి హీరోయిన్ కాదు, 95లోనే కెరీర్ స్టార్ట్ చేసింది. దాదాపు 30 ఏళ్ల కెరీర్, వయసు 46. అనిరుద్ ఇచ్చిన మాస్ బీట్ కు అంతే ఎనర్జీతో స్టెప్లేసి హైలైట్ గా నిలిచింది. త్రిష కెరీర్ స్టార్ట్ చేసి 25 ఏళ్లైనా ఇంతవరకు ప్రత్యేక గీతంలో కనిపించలేదు. బంగారం, వెల్లితెరై, ఏమాయి చేసేవే వంటి సినిమాల్లో క్యామియో రోల్స్ చేసిన ఐటమ్ సాంగ్స్ జోలికి వెళ్లలేదు. మంచి ఫ్రెండ్షిప్ ఉన్న విజయ్ కోసం గోట్లో పసుపు చీరలో యంగ్ హీరోయిన్స్ మించిన ఎనర్జీతో డాన్స్ చేస్తుంది. హిట్ లేకుండా యంగ్ హీరోలు చాలా కాలం ఇబ్బంది పడుతున్నారా? ఎలాంటి జోనర్ చేసినా సక్సెస్ దక్కడం లేదా? కుర్ర హీరోలనే కాదు, స్టార్స్ కి కూడా ఈ ఫార్ములా వర్తిస్తుంది. అయితే చాలా కష్టపడాలి. ముందు గుర్తుపట్టలేనంతగా మేక్ ఓవర్ అవ్వాలి. రగ్గుడ్ లుక్ లోకి వచ్చేస్తే హిట్ వస్తుంది. సక్సెస్ కు ఊర మాస్ లుక్ ఉన్న ఆ సంబంధం ఏంటో చూద్దాం. హిట్ లేని హీరోలందరూ గెటప్ మార్చే పనిలో పడ్డారు. వీళ్లందరికీ నాని దారి చూపించాడు. వరుస ఫ్లాప్ లో వెంటాడుతున్న టైంలో నాని రగ్డ్ లుక్ లోకి వెళ్లిపోయి ఓరమాస్ మూవీ దసరా చేశాడు. కెరియర్ లోనే హైయెస్ట్ గా 60 కోట్ల షేర్ ని రాబట్టి ఫామ్ లోకొచ్చాడు. ఈసారి సరిపోదా శనివారం అంటూ క్లాస్ అండ్ మాస్ లుక్ లో డిఫరెంట్ గా కనిపించి 50 కోట్లు రాబట్టాడు. ముకుంద, తొలి ప్రేమ అంటూ కెరియర్ మొదట్లో సాఫ్ట్ గా కనిపించిన వరుణ్ తేజ్ అంత
అంతరిక్షంతో ఫ్లాప్ చూశాడు. F2 హిట్ అయినా క్రెడిట్ అందరూ పంచుకున్నారు. అద్దిరిపోయే హిట్ కోసం గుర్తుపట్టలేనంతగా మారిపోయి నటించిన గద్దలకొండ గణేష్ హిట్ తీసుకొచ్చింది. గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ వంటి వరుస ఫ్లాప్లతో ఉన్న వరుణ్ మట్కా అంటూ మరోసారి రూట్ మార్చాడు. రామ్ చరణ్ కు కూడా ఒకానొక టైంలో ఫ్లాప్లు తప్పలేదు. ఎవడు తర్వాత హిట్ చూడ్డానికి మధ్య 2 ఫ్లాప్లు, ఓ యావరేజ్ మూవీని చూడాల్సొచ్చింది. గోవిందుడు అందరివాడేలే బ్రూస్లీ నిరాశపరిస్తే ధ్రువ యావరేజ్ గా నిలిచింది. ఆ టైంలో గుబురుగడ్డంతో మేకోవర్ అయిన రామ్ చరణ్ కు రంగస్థలం హిట్ ఇవ్వడమే కాదు, నాన్ బాహుబలి రికార్డుని తీసుకొచ్చింది. ఫ్లాపుల్లో ఉన్న మన యంగ్ హీరో విజయ్ దేవరకొండ లుక్ మార్చేశాడు. గుబురుగడ్డంతో కనిపించిన అర్జున్ రెడ్డి స్పెషల్ ఇమేజ్ తీసుకొచ్చింది. ఆ తర్వాత కెరియర్లో గీత గోవిందం, టాక్సీ వాళ్ళ తర్వాత మరొక హిట్ పడలేదు. మరి సక్సెస్ కోసం వేషం ఎలా మార్చాడో చూద్దాం. ఫ్లాపుల్లో ఉన్న మరో యంగ్ హీరో విజయ్ దేవరకొండ లుక్ మార్చేశాడు. గుబురుగడ్డంతో కనిపించిన అర్జున్ రెడ్డి స్పెషల్ ఇమేజ్ ని తీసుకొచ్చింది. ఆ తరువాత కెరియర్లో గీత గోవిందం, టాక్సీ వాళ్ళ తర్వాత మరో హిట్ పడలేదు. మరి సక్సెస్ కోసం వేషం ఎలా మార్చాడో చూద్దామా? గీత గోవిందం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన పరశురాం ఫ్యామిలీ స్టార్ తో మరో సూపర్ హిట్ ఇస్తాళ్లే అనుకుంటే ఫ్లాప్ అయింది. ప్రస్తుతం నానితో జెర్సీ తీసిన గౌతమ్ తెన్ననూరి దర్శకత్వంలో నటిస్తూ గుర్తుపట్టలేనంతగా మేకోవర్ అయ్యాడు. ఫస్ట్ లుక్ లో షార్ట్ హెయిర్ తో కనిపిస్తూ షాక్ ఇచ్చాడు. హిట్ కోసం అందరూ గడ్డాలు మీసాలు పెంచేస్తే రౌడీ హీరో గుండు చేయించుకున్నంత పని చేశాడు. యంగ్ హీరోల్లో నాగ చైతన్య పరిస్థితి కూడా బాలేదు. థ్యాంక్ యూ, లాల్ సింగ్ చద్దా, కస్టడీ అంటూ భయంకరమైన ఫ్లాప్లు చూశాడు. దీంతో కాస్త గ్యాప్ తీసుకుని జాలరీ రియల్ స్టోరీతో వస్తున్నాడు. తండేల్లో జాలరీలా కనిపించడం కోసం లుక్ ను రగ్డ్ గా మార్చేశాడు చైతు. ఏజెంట్ డిజాస్టర్ అయి ఏడాది దాటినా ఇంతవరకు అఖిల్ నెక్స్ట్ మూవీ అప్డేట్ రాలేదు. యూవీ క్రియేషన్స్ అఖిల్ తో భారీ బడ్జెట్ మూవీని ప్లాన్ చేసిందని, అందుకే హెయిర్ స్టైల్ మార్చి ఏడాది నుంచి లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడట. పీరియాడిక్ డ్రామాగా రూపొందే ఈ సినిమాలో అఖిల్ వీరుడిలా కనిపిస్తాడట. సక్సెస్ లేని కిరణ్ అబ్బవరం కూడా కా అంటూ డిఫరెంట్ స్టైల్లోకి వచ్చేశాడు. ఇలా వేషం మార్చకపోతే హిట్ రాదన్న నమ్మకం మన యంగ్ హీరోలో బలంగా నాటుకుపోయిందనుకుంటా రగ్డ్ లుక్ లోకి వచ్చేస్తున్నారు.